మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 9 అండి. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే నెంబర్ 9 అనేది బాగా డబ్బున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకునే నెంబరు. అంటే సింగిల్ 9 కానీ 4 9s కానీ ఇది కార్లకి నెంబర్గా తీసుకునేది ఒక స్థాయి దాటినటువంటి వ్యక్తులే తీసుకుంటారు. నిజమేనండి, ఆ నెంబర్ అంత ఈజీగా మామూలుగా దొరకదు. 99 దొరకవచ్చు, 999 దొరకవచ్చు, కానీ పక్కన ఏదో ఒక నెంబర్ ఉంటుంది. అందుకని సింగిల్ 9కి 4 9స్కి ఆ వాల్యూ ఎక్కువ అండి. ఎస్, అది అందుకోవాలంటే స్థాయి దాటే ఉండాలి. అఫ్కోర్స్ ఈ రోజున ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కోవటం, ఒక వర్క్ని పట్టుకోవటం, దాని ద్వారా ఎదగటం చేస్తూనే ఉన్నారు. లేకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది సాధ్యం కాదు కదా. 9లో కొన్ని లక్షణాలు ఉంటాయండి. అన్నిటినీ మించి సర్రమని వచ్చే కోపం, అది ఏ 9లో అయినా ఉంటుంది. అబ్బే నాకు కోపం రాదంటారు. 2 నిమిషాలు చాలండి వాళ్ళని కోపం తెప్పించడానికి. బ్రహ్మాండమైన కోపం అండి. అది ఏమిటో తెలియదు, ఏ అంశ తెలియదు. దుర్వాసుడు విశ్వామిత్రుడు 9 వెనకాల అలా కూర్చుని ఉన్నారా, స్థిరంగా బైఠాయించుకుని ఉన్నారేమో అనిపిస్తుంది అన్నమాట. 9కి మొండి పట్టుదలండి. అసలు ఆ పట్టుదల మిగిలిన నెంబర్లో కనపడదు. 9కి ముందు చూపు తక్కువైనప్పటికీ కూడా ఆ నిమిషంలో చేయగలిగేటటువంటి ధైర్యము, సత్తా 2 ఎక్కువ ఉంటాయండి. అందుకే మిలిటరీ ఫోర్స్ అని మనం అనేది అంతా కూడా మీకు 9లో కనపడుతుంది. పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ధైర్యం అవసరం అనుకున్న చోట మీకు 9 లేకుండా ఎక్కడా లేదండి. ఒక వ్యక్తి జీవితంలో 9లు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కడుందో చెప్పనా అండి? అది వెళ్ళిపోయింది, అయినప్పటికీ చెప్తాను. 9 సెప్టెంబర్ నెల 9 1999. ఇన్ని 9లు ఉన్నాయంటే వాళ్ళు ఎంత మొండి వాళ్ళై ఉండాలి, ఎంత కోపం తెచ్చుకునే వాళ్ళై ఉండాలి. ఇంకా వాళ్ళతోటి ఇంట్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక్కడ ఒక 9 ఉన్నప్పుడు ఉన్న కోపం వేరు, 5 9లు ఒక డేట్ ఆఫ్ బర్త్లో కనబడితే మామూలుగానే ఉంటారు. తర్వాత 18 మనకి, మరొకటి 27. 9 18 27లో 9 27 కొంచెం పవర్ఫుల్ నెంబర్స్ అండి. నిజమేనండి, 9 మనకి పవర్ని ఇస్తానికి అది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 27 అన్ని లైన్స్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. అందరికంటే విభిన్నంగా ఉండేటట్లు చేయగలిగిన నెంబర్ 9. ఇన్ఫ్యాక్ట్ 9లో పుట్టిన వాళ్ళు ఆ 9లో పుట్టడం అనేది గర్వంగా ఫీల్ అవుతారు. నా లక్కీ నెంబర్ 9 అని చెప్పడానికి కూడా చాలా చాలా గర్వపడుతూ ఉంటారు. 9 ఉంటే ఏమిటండి, విశేషమైన భూలాభం 9 ఇస్తుంది. పడితే 2 9లు ఉన్న ఆస్తిని కరిగించేయచ్చు. 27 మనం ఎంతో చాలా నార్మల్ స్టేటస్లో పుట్టినా కూడా ఒక వెరీ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి 27 తోడ్పడుతుందండి. సో 9 సైన్స్ అంటే ఇష్టపడుతుంది, హిస్టరీని మదించడం అంటే ఇష్టపడుతుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఇష్టపడుతుంది, మార్పు చేయాలని కోరుకుంటుంది. ఎక్కడైనా ఏదైనా జరిగితే వెనక్కి వెళ్ళి దాక్కునే రకాలలో 9 అయితే ఉండదండి, ముందుకే వెళ్తుంది. ఆ 9 లక్షణం అండి, ఆ నెంబర్ లక్షణం. ఆ లక్షణం ఉన్నవాడే 9లో పుడతాడు. కాబట్టి 18లో పుట్టినప్పుడు ఒక చిన్న అపశృతి జరగడానికి అవకాశం ఉంది. 2 మ్యారేజెస్ అండి. ఇన్ఫ్యాక్ట్ 9లో కూడా 2 మ్యారేజెస్ ఉంటాయి, 18లో కూడా 2 మ్యారేజెస్ ఉంటాయి, 27లో కూడా 2 మ్యారేజెస్ ఉంటాయి. ఇలా 2 మ్యారేజెస్ ఉండటానికి ఒకానొక కారణం తల్లి మీద విపరీతమైన ప్రేమ ఉండటం, అట్ ద సేమ్ టైం వచ్చిన భాగస్వామిని నమ్మకపోవటం, అడ్జస్ట్ కాకపోవటం, పనిలో పనిగా సంతానం గురించిన కొన్ని ఇబ్బందులు ఈ 9లో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని వీటిల్లో ఇలా ఉంటుందండి. సో మ్యాక్సిమం ఎక్కడ బాగుంటుంది? 9. మార్చ్ నెలలో 9 బాగుంటుంది, 27 బాగుంటుందండి. మేలో 9 బాగుంటుంది, 27 బాగుంటుంది. సెప్టెంబర్లో కూడా బాగుంటుంది, నవంబర్లో కూడా బాగుంటుంది. కొన్ని కాంబినేషన్స్ అండి అవి.
అలా కాదు మేడం, పవర్ఫుల్ డేట్ చెప్పేసండి, మా పిల్లలు అందులోనే పుట్టాలి అంటే అసలు అది మన చేతుల్లో లేదండి. కావాలనుకుంటే 9లో ఎవరు పుట్టరు. 9 కోరుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు పుడతారు. సో 9కి ఏదైనా ఈజీనే. ఈత కొట్టడం ఈజీనే, ఐఏఎస్ చదవటం ఈజీనే. తనున్నటువంటి ఏరియాలో ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడం ఈజీనే. అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఒక సిటీకి కలెక్టర్గా వచ్చి బ్రహ్మాండమైన డిసిషన్స్ తీసుకోవడం కూడా 9 వల్లే అవుతుంది. 18 నేను మెడికల్ లైన్లో చూశానండి. 18 మెడికల్ లైన్కి వెళ్ళినా, అగ్రికల్చర్ లైన్కి వెళ్ళినా, బ్యాంకింగ్కి వెళ్ళినా, ఆర్ఎల్స్ ఫార్మసీకి వెళ్ళినా బ్రహ్మాండమైన సక్సెస్ అనేది అక్కడ కనపట్టింది. అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్ అని ఒకటి ఉంటుందండి, దాంట్లో కూడా వీళ్ళు చాలా బాగుంటారు. ఎక్కడ సమస్య తెగదో అక్కడ 9 పంపిస్తే సమస్య తెగిపోతుందండి. 9 దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి. 9లో పరాశక్తి ఉంది, 9లో కుబేరుడు ఉన్నాడు, 9లో విష్ణు ఉన్నాడు, 9లో లక్ష్మి ఉంది. ధైర్య సాహసై లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు 9. మేడం పెరిగితనం ఉన్న 9లు ఉండవా అంటే ఉంటాయండి. -9 అంటారు వాటిని. ఇంట్లో కాస్త పెద్దగా చప్పుడైతే భయం, బయట టపాకాయ పేలితే మన పక్కన బాంబు పేలినట్టు భయపడే 9లు చాలా ఉన్నాయి. వాళ్ళని మోటివేట్ చేయాలంతే. బట్ అవి -9 అండి. నేను చెప్తున్నది +9. సో నెంబర్స్లో 2 ఎక్కడ చూసినా ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. 9కి సంబంధించినంత వరకు సంవత్సరంలో వచ్చేటటువంటి 12 9లు కానీ, 12 18లు కానీ, 12 27లో కానీ పవర్ఫుల్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. చదువు ఇదని కాదు అదని కాదు, ప్రొఫెషన్ ఇదని కాదు అదని కాదు, బిజినెస్ ఇదని కాదు అదని కాదు, పొలిటికల్ ఫీల్డ్ నుంచి మూవీ ఎరీనా దాకా 9 విజృంభిస్తూనే ఉంటుంది. 9లో పుట్టడం అదృష్టం, -9లో పుట్టడాన్ని నేను కూడా సమర్థించను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.